భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధాలు కలిగిన ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పోలీసులు అక్టోబర్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సీన్ రిపీట్. అదే జిల్లాలో మరోసారి ఐ లవ్ పాకిస్తాన్ అంటూ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి హిందూ మతం నుండి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన ధనుంజయ్ అనే యువకుడు. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే స్థానిక హిందూ సంఘాల సభ్యులు దొరికితే పోలీసులకు అప్పచెప్తామంటున్నారు. మిగతా విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఐ లవ్ పాకిస్తాన్. నీ ఊరు ఎవరా? నాది వచ్చి ఆంధ్ర. ఊరు అడ్రస్ చెప్పరా? దేవరెడ్డిపల్లి అనక దేవరెడ్డిపల్లి కదిరి మండలం, నల్లజరు మండలం, కదిరి తాలూకా. నీ రియల్ పేరేమరా? నా పేరు మొహమ్మద్ షేక్ మొహమ్మద్ ఆసిఫ్. ఫస్ట్ పేరేమరా? ఫస్ట్ పేరు ధనుంజయ. ఇవిడేమరా నింది ಸರ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವನು ಗಂಡ ನನ್ನ ಮಗನು ಆಂಧ್ರದವನು. ಇವನು ಐ ಲವ್ ಪಾಕಿಸ್ತಾನ್ ಅಂತಿದ್ದಾನೆ. ನಾನು ಇವಾಗ ವೈಟ್ ಫೀಲ್ಡ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅಡ್ರೆಸ್ ಎಲ್ಲ ಗೊತ್ತಾ, ಏನು ಎತ್ತಬೇಕು. ಓಕೆ. జై హింద్, జై బజరంగబలి, భారత్ మాతాకి జై. నల్లచెరువు మండలం, సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవరెడ్డిపల్లి గ్రామమునందు ఉన్న ధనుంజయ్ అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా మత మార్పిడి చెంది మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలతో ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల్ని మధ్యలో చిచ్చు పెట్టడానికి పరదేశమైన పాకిస్తాన్తో, మన శత్రుదేశమైన పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ధనుంజయ్ అన్న వ్యక్తిని, పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న ఆ వ్యక్తిని, మత మార్పిడి చెందిన వ్యక్తిని తగిన చర్యలతో కఠినంగా శిక్షించాలని నల్లచెరువు యూత్ తరపు నుంచి మేము కోరడం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్కరూ మన భారతదేశ పౌరులకి, మన దేశంలో చాలా సిగ్గు, మన దేశంలో ఉంటూ శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ జిందాబాద్ అని పలకడం చాలా తప్పు, చాలా శిక్షార్హుడు అతను. కాబట్టి తగిన చర్యలతోటి ఆ స్వామిని శిక్షించవలసిందిగా నల్లచెరువు యూత్ తరపు నుంచి మేము కోరుతున్నాం స్వామి.